హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చికెన్ అండ్ గోంగూర కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సండే కదా, చికెన్ అండ్ గోంగూర వండుదాం అనుకుంటున్నాను. గోంగూర తెప్పించాను, చికెన్ అండ్ గోంగూర. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ముందుగా చికెన్ని ఉడికించుకుందాము. చికెన్ని ఉడికిస్తాను అనమాట. ఫస్ట్ చికెన్ని నేను ఉడికించుకుంటాను. ఉడికించుకున్న తర్వాత నేను కర్రీ చేస్తాను. మూత పెట్టించేసి మగ్గించుకున్నాము అనమాట. మొత్తం అల్లం, వెల్లుల్లిపాయలు, హోల్ గరం మసాలా దినుసులు అనమాట పేస్ట్ పట్టుకున్నాం. పేస్ట్ హోల్ గరం మసాలా పేస్ట్ అనమాట రెడీ. అల్లం, వెల్లుల్లిపాయలు, హోల్ గరం మసాలా పేస్ట్ మిక్సీ పట్టేసాను. చికెన్ మగ్గుతుంది. లోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి కర్రీకి రెడీ చేసుకున్నాము. మగ్గుతుంది, మంచి ఉల్లిపాయ ఉడికించుకుంటే బాగుంటుంది. చికెన్ మగ్గేలోపు ఈ మూకిట్లో గోంగూర మగ్గిచ్చేసుకొని అందులో కలిపితే ఈజీగా అవుతుంది అనమాట. గోంగూర ఇటు పక్కన ఉడికించుకుందాము మెత్తగా. గోంగూర మగ్గిచ్చేసుకొని చికెన్లో కలిపితే ఈజీ అవుతుంది. ఒక గిన్నెలో తీసేసుకుందాము. తర్వాత ఇదే బాండీలో బండిలో మళ్ళీ తాలింపు పెడదాము. చికెన్ ఇందులో సెపరేట్ చేసాము. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ ఇదే బండిలో ఆయిల్, పసుపు, కొంచెం మగ్గడానికి రుచి సరిపడినంత ఉప్పు వేసుకున్నాము. గోంగూర మగ్గిపోయింది, దీన్ని ఆపేసుకుందాం. వేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కాబట్టి దీంట్లో ఉడికించిన చికెన్ వేసేసి కలుపుకుందాం.
మూత పెట్టి కాసేపు మగ్గిద్దాం. వేసవికాలంలో ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. చాలా అంటే చాలా హాట్గా ఉంది బయట వాతావరణం. మీరు ఎప్పుడైనా ఇలా చికెన్ ఉడికించుకొని పెట్టుకొని పక్కన కర్రీ రెడీ చేయండి. త్వరగా అయిపోద్ది కర్రీ. ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయిపోద్ది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ చికెన్ ఇలా మనం ఉడికించేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు గోంగూర చికెన్ అనుకోండి, నేనైతే ఇట్లా గోంగూర మగ్గిచ్చేసేసి ఉంచుకుంటాను. తర్వాత చికెన్ ఇట్లా ఉడికించేసేసుకొని సరికి కర్రీ వండేస్తాను. అయిపోద్ది. ఇంకా తాలింపు పెట్టేస్తే మంచిగా అయిపోద్ది. ఫాస్ట్గా అయిపోయింది. అందుకని ఏదైనా పని చేసుకుంటా బయట చికెన్ పొయ్యి పెట్టేసేసి మీడియంలో పెట్టేసేసి చికెన్ ఉడికించుకున్నాం అనుకోండి, కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. పొయ్యి దగ్గరే నుంచొని మొత్తం పనులన్నీ చేసుకుంటూ ఉడికినాన్ని చేసి తినాక చూసుకుంటా కూర్చున్నాం అనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని చికెన్ని పొయ్యి పెట్టుకొని బయట ఏమైనా పని ఉంటే చూసుకుంటూ చేసుకున్నాం అనుకోండి, చాలా అంట్లు కడుక్కోవచ్చు, పిల్లలకి ఏమైనా పని ఉంటే చూసుకోవచ్చు. ఇలా మీడియంలో పెట్టి చికెన్ని మనం వేరే పని చూసుకుంటే ఇలా చికెన్ ఉడికిపోద్ది. వచ్చేసి డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను, త్వరగా అయిపోతాను అనమాట. అలానే పచ్చబచ్చ ఏం కాకుండా నీట్గా ఉడికించాలన్నమాట. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. నేను అలాగే ఉడికిస్తాను. ఎవరికి రుచి సరిపడి వాళ్ళు. నేను కారం కొంచెం తక్కువ తింటాను, అంటే పిల్లలు ఉన్నారు కదా, నేను తింటాను కారం, కానీ కోసం కొంచెం తక్కువ వేస్తాను అనమాట కారం. గోంగూర ఉడికించిన గోంగూర వేసి కలుపుతాం. ఉప్పు కారం అన్ని సరిపోయిందో చూద్దాం. కర్రీ రెడీ. సార్ టేస్ట్ చూద్దాం. సరిపోయింది లేదా టేస్ట్. ఉప్పు కారం అన్ని గోంగూర అన్ని కట్టగా సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది. చూడు టోటల్గా కర్రీ అయితే రెడీ. మీరేం వండుకున్నారు ఈరోజు? ప్లీజ్ కామెంట్ చేయండి ఏం కర్రీ వండారో. నేనైతే ఈరోజు గోంగూర చికెన్ వండాను. మీరేమన్నా కామెంట్ చేయండి. హ్యాపీగా ఉండండి. బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్.